పెట్కట్స్ పట్టుకుని ఏది 2029లో మేము వస్తాం గంగమ్మ గుడి జాతరలో ఒక్కొక్కళ్ళ పుట్టిల్లుగా రప్ప అని లేకపోతే పన్నాళ్ళు రాజారెడ్డి రాజ్యాంగం అని లేకపోతే తొక్కి పడేస్తామని పెడితే దాన్ని జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి అయ్యి ఉండి దాన్ని ఖండించకుండా సమర్థించడం కరెక్ట్ అంటారు అసలు? మరి ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హైదరాబాద్ లో ఏ విధంగా మత కల్లోలాలు సృష్టించి తలలు తెంచారో ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలు మర్చిపోలేదు. నందమూరి తారక రామారావు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ ఏ విధమైన మత సామరస్యాన్ని కాపాడారో రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. ఈ రాష్ట్రంలో ఫ్యాక్షనిజాన్ని, నక్సలిజాన్ని, అలాగే మత సామరస్యాన్ని కాపాడటంలో తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కూడా వెనకడుగు వేయలేదు. భవిష్యత్తులో కూడా ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏ విధంగా కాపాడాలో మాకు తెలుసు. మరి ప్రభుత్వం, పోలీస్ శాఖ అనేక సూచనలు ఇచ్చినప్పటికీ వీటన్నిటినీ కూడా పెడచెవిన పెట్టి వ్యవస్థల్ని విధ్వంసం చేసిన వ్యక్తి ఈ రోజు వ్యవస్థల పట్ల ఎటువంటి గౌరవం ఇచ్చాడు? ఈ రోజు వాళ్ళ కార్యకర్తల శవాల మీదుగా నడిపించుకుంటూ శవాన్ని కూడా కనీసం పక్కగా ఈడ్ చేసి పరామర్శ గాని హాస్పిటల్ గాని చేర్చాలనే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా మరి చేసిన వ్యక్తి ఏ విధమైన న్యాయం చేస్తాడో వైసీపీ నాయకులు కూడా గమనించుకోవాలి. సార్ కారు కింద రోజా అంటుంది ఇది గ్రాఫిక్స్ చేశారు, కారు కింద పడింది, వాళ్ళు గ్రాఫిక్స్ చేసి చూపించారు, అది ఇదని మాట్లాడారు. రమ్మనండి రోజా వచ్చి వాస్తవాలకి మరి నిలబడు. అది గ్రాఫిక్స్ కాదని మేము నిరూపిస్తాము. అవి గ్రాఫిక్స్ అని నిరూపిస్తే నువ్వేం చేస్తావో ప్రజలకు చెప్పి నువ్వు రా. మరి ఏదైతే జరిగిన ఇన్సిడెంట్ ఉందో వాటన్నిటినీ కూడా ఈ రోజు టెక్నాలజీ పరంగా మీకు ప్రూవ్ చేసే ప్రయత్నం చేస్తాం. పోలీసు వాళ్ళు పర్మిషన్ ఎంతమందికి అని పర్మిషన్ ఇచ్చినా కానీ కావాలని ఎంతమంది వచ్చి చేయడం అంటే ఏమంటారు, ఏమంటారు సార్? ప్రజాస్వామ్యం పట్ల, వ్యవస్థల పట్ల అతనికి నమ్మకం లేదు. ఎప్పుడు కూడా ఈ రాష్ట్రంలో అతను విధ్వంసంతో ఈ రాష్ట్రంలో వ్యవస్థలను అన్ని నాశనం చేశాడు. చెవిటివాడి ముందు శంఖం ఊదినట్టే ఇతనికి ఎన్ని చెప్పినా గాని. కాబట్టి చట్టానికి పదును పెట్టాలి. ఇలాంటి చట్టాన్ని ఉల్లంఘించే వ్యక్తుల్ని కఠినంగా శిక్షించాలి. అతనితో పాటు అతని తొత్తులు ఎవరైతే ఉన్నారో రఫా అంటూ మరి పొట్టేళ్లు తలను నడుగుతామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారో కసా రఫా కసా వివేకానంద రెడ్డిని పొడిచారే, అలా నా సొంత బాబాయిని మేము చంపుకుంటామని చెప్పి మాట్లాడతాం. మా సొంత పార్టీ కార్యకర్తలు ఎవరిచ్చాడు మీకు అధికారం? ఏ రాజ్యాంగం ఇచ్చింది మీకు అధికారం? తండ్రి బిడ్డనికి జననం ఇయటానికి, తల్లి బిడ్డకి జన్మనీయటానికి మాత్రమే గానీ ఆ తర్వాత ఈ బిడ్డని చంపుకునే హక్కు తల్లిదండ్రులకు కూడా లేదనే సత్యం కూడా తెలియని మరి సన్నాసులు వీళ్ళు. సార్ అంబటి రాంబాబు ఒక మాట్లాడు, కార్ డ్రైవర్ కి మీద కేసులు పెడతారు కానీ నేను పక్కన వాళ్ళ మీద కూడా కేసులు పెడతాను, నేను ఇప్పుడే చూశాను, అది ఇదని మాట్లాడు. ఎవరి మీద? కార్ డ్రైవర్ మీద కేసు పెడతాను చూశాను కానీ పక్కన వాళ్ళ మీద కేసులు పెడతాం, నేను ఇప్పుడే చూశాను జగన్మోహన్ రెడ్డి మీద అది ఇదని మాట్లాడుతున్నాను. కనీసం ఆపి చనిపోయిన వాడిని హాస్పిటల్ పంపించాల్సిన బాధ్యత కారులో కూర్చున్న పెద్ద మనిషికి ఉండాలి కదా. తొక్కించుకుంటూ ఒకవైపు కారు టైర్ కింద ఒక మనిషి బాడీ ఉంటే నువ్వు మాత్రం అభివాదం చేస్తా ఉంటావా? ఏ న్యాయం? ఇదేనా మీకు తల్లిదండ్రులు మీకు ఇచ్చిన సంస్కారం? ఇదేనా రాష్ట్ర ప్రజలు సిగ్గుపడుతున్నారు? 5 ఏళ్ళు ఇలాంటి వ్యక్తిగా మేము అధికారం ఇచ్చిందని చెప్పేసి చెప్పుతో కొట్టినా సిగ్గురాదు తనకి. చెప్పుతో కొడితే కొట్టారు కానీ మెత్తడి చెప్పుతో కొట్టమనే రకం ఈ వైసీపీ నాయకుల నైజం అని చెప్పి సందర్భంగా చెప్తారు. రాజారెడ్డి రాజ్యాంగం ఇక్కడి నుంచి మొదలవుతుంది అని వైసీపీ వాళ్ళు రికార్డ్స్ పట్టుబడి దాన్ని జగన్మోహన్ రెడ్డి సమర్థించడం కరెక్ట్ అంటారు అసలు మాజీ ముఖ్యమంత్రి అయ్యుండి? అందుకనే దుర్మార్గుడు 5 సంవత్సరాలు పరిపాలిస్తే రాష్ట్రం ఏ విధంగా అస్తవ్యస్తంగా తయారైపోయిందో వాళ్ళు చూసాం. 151 సీట్ల నుంచి 11 సీట్లు వచ్చినా బుద్ధి తెచ్చుకోకుండా ఇంకా నరకండి, చంపండి, రాజారెడ్డి రాజ్యాంగం అమలుపరుస్తా ఉంటే ఈసారి 1 సీటు కూడా రాదు. రాజారెడ్డి రాజ్యాంగం అమలుపరచడానికి ఇది తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది. వీళ్ళ అబ్బా వీళ్ళ తాత ఎవరు వచ్చినా వాళ్ళ రాజ్యాంగాన్ని అమలుపరచలేదు. ఆల్రెడీ 1924 మధ్య వాళ్ళ రాజ్యాంగాన్ని అమలుపరిచే కుప్పగోలు ఇంటికి పోయారు. ఇక్కడ ఉంది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ ముగ్గురు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ
రాజ్యాంగం అంబేద్కర్ గారి రాజ్యాంగం అమలైతే తప్పితే రాజారెడ్డి రాజ్యాంగం కాదని చెప్పి ఆ యదవులు గుర్తు పెట్టుకోవాలి. సార్ వైసీపీ వాళ్ళు ఇవాళ రోజా అంబటి రాంబాబు అంటున్నారు, సింగయ్య అనే అతను కారు కింద పడితే గ్రాఫిక్స్ చేశారు, దాంతో తప్పు చేసిన డ్రైవర్ ని శిక్షించాల్సింది పోయి అందరి మీద కేసులు పెడుతున్నారని అంబటి రాంబాబు మాట్లాడారు. అంటే నేను ఏమంటుంటే బుద్ధి ఉన్న వాళ్ళు ఏదైనా మాట్లాడితే మనం చెప్తాం, బుద్ధిహీనులు మాట్లాడితే వీడియోలు ఉన్నాయి, ఫోటోలు ఉన్నాయి, కారు కింద గొంతు మీద నుంచి కారు టైర్ పోయింది, కనీసం ఎవడో సంవత్సరం కింద చనిపోయిన బెట్టింగ్లో చనిపోయిన కోసం పోయి పరామర్శిపోతా సొంత కారు కింద పోయి చనిపోయిన కనీసం పరామర్శించ వాడు మనిషి, వాడు పశువు కింద లెక్క. కాబట్టి పశువులు మాట్లాడడానికి మేము సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు.